సో ఇటువంటి ఇబ్బందులు అనేవి వెంటిలేటర్ మీదకి వెళ్ళి టైంలో చేప ముళ్ళు మామూలుగా చేప తింటున్నా ఫోన్ మాట్లాడుతూ ఉంది. తన అవగాహన లేదు, చేప ముళ్ళు వెళ్ళినట్టు తనకు తెలియలేదు. నా పేరు డాక్టర్ వంశీ, మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని. మామూలుగా అందరూ చేప ముళ్ళు గుచ్చుకుంటుంది, పైనే గుచ్చుకుంటుంది, తీసేయడం చాలా ఈజీ. కానీ ఈ చేప ముళ్ళు ప్రత్యేకత ఏంటంటే అది వెళ్ళి గుండె యొక్క మెయిన్ రక్తనాళం, అదే బాడీ మొత్తానికి బ్లడ్ సప్లై చేసేది. దానిలో చాలా ప్రెషర్ ఉంటుందన్నమాట. దానికి గుచ్చుకోవడం చాలా కష్టం. అలా వెళ్ళి తన లక్ బాగాలేక మరీ గుచ్చుకుంది. తీరా తను ఏంటంటే ఊరు మొత్తం తిరిగింది, ఎక్కడెక్కడ తీస్తారా అనేసి. బయట ఇద్దరు ట్రై చేశారు, కానీ వాళ్ళ వల్ల కొంచెం రిస్కీ కేసు అని చెప్పేసి మా దగ్గరికి పంపించడం జరిగింది. మా దగ్గరికి రాగానే మేము సిటీ తీసిన వెంటనే అది అన్నవాహిక దాటి ఆ రక్తనాళంలో గుచ్చుకున్నట్టు బయటపడింది. సో వెంటనే మేము సార్కి ఫోన్ చేశాను. సార్కి ఫోన్ చేసి ఒక ప్రణాళిక తయారు చేశాము, ఎలా తీస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుందని. సార్ వెంటనే మంచి ఐడియాతో వచ్చారు, ఇలా చేద్దాము అనేసి. సో వెంటనే అది ప్రణాళిక రూపొందించి దాన్ని పాటించడం జరిగింది. వెంటనే ఆ ముళ్ళు నేను తీయడము, సారు ఆ రక్తనాళానికి హోల్ మూసేయడము అంతా వెంటనే జరిగిపోయినాయి. ఒక స్టెప్ వైజ్ ఆర్డర్లో నీట్గా జరిగిపోయినాయి. అలా చేయడం వల్ల ఆ మనిషి ప్రాణం నిలిచింది చెప్పాలంటే. సో ఆ రోజు చాలామంది లక్కీ అన్నట్టే. ఎందుకంటే బయట ఇద్దరు గ్యాస్ట్రోలు తీసింటే ఆన్ ద టేబుల్ చనిపోయిండే వాళ్ళు. నేను కూడా సీటీ తీర్చకుండా చేసింటే ఆన్ ద టేబుల్ చనిపోయిండే వాళ్ళు. సో ఆ పేషెంట్ చాలా లక్కీ చెప్పాలంటే మన దగ్గరికి రావడం. ఓకేనండి. సో ఇదేంటంటే స్టేట్ వైడ్ న్యూస్ కాదు, నేషనల్ వైడ్ న్యూస్. ఎందుకంటే చాలా అరుదుగా దొరుకుతాయి ఇట్లాంటి కేసులు, చాలా రేర్ చెప్పాలంటే. వరల్డ్లోనే రెండోదో మూడోదో ఇలా తీయడం. అంత రేర్ కేసు మనం అందరికీ స్ప్రెడ్ చేయడానికి మీ హెల్ప్ కావాలి. చాలామందికి జస్ట్ ఒక ఎక్స్రే తీస్తారు, ఛాతికి ఎక్స్రే తీసేసి ముళ్ళు ఎక్కడుందో చూసుకొని తీయడానికి ట్రై చేస్తారు. కానీ ఆ ఎక్స్రేలో మీకు అదేంటి అయోర్టాలో ముళ్ళు ఉందా లేదా అనేది ఎవరికి తెలియదు అనమాట. సో ఎప్పుడైతే ఏదన్నా ముళ్ళనే కాదు, ఏదైనా ఎముక, చికెన్ బోన్ కానీ మటన్ బోన్ కానీ ఏదైనా కానీ మింగేసి వచ్చారు అంటే డెఫినెట్గా వాళ్ళకి మనం ఒక సిటీ అయితే చేయాలి. సిటీ చేస్తే చుట్టుపక్కల అన్నవాహిక చుట్టుపక్కల ఉన్న అవయవాలు బాగున్నాయా లేదా అనేది తెలుస్తుంది. ఇందాక మీరు ఒకటి అడిగారు,